నమస్కారం అండి బామ్మగారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. ఏం వంట చేసి చూపించబోతున్నారు? కంద. కంద వంట పేరు కంద. సో కంద మెంతి కూర. ఓకే, మరి వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కంద, మెంతి కూర, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఉప్పు, పోపు గింజలు, నూనె, కరివేపాకు, చింతపండు. మరి కంద మెంతి కూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. మరి బామ్మగారు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కంద ఉడకబెట్టాలి. సో ఇవేనా బామ్మగారు? సో ఇవి ఉడకబెట్టి ఎంత టైం పడుతుందండి ఉడకడానికి? ఓ పావు గంట. కుక్కర్ లో పెడితే తొందరగా. ఓకే, కంద వంటికి మంచిది అంటారా? అంటే బాలింతలో కూడా తినొచ్చు కంద కూర. ఓకే, బాలింతలు కూడా తినొచ్చు. అది మన వేడి అన్నమాట, అందుకని బాలింతలు కూడా పెడతారు. అచ్చా, వేడిని ఇస్తుందా? కంద వేడిని ఇస్తుంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి బామ్మగారు? అది ఉడకబెట్టాం కదా, అది పోపులు వేయాలి. వెలిగిద్దామా? తాలింపు పోపులు వేసుకోవాలన్నమాట. నూనె వేయాలిగా, ఫస్ట్ నూనె వేయాలి. చాలండి? చాలు. మీరు వంటల్లో నూనె బాగానే వేస్తారా? తక్కువ వేసుకుంటారా? బాగానే వేస్తారా? ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుంటే చాలండి. అంటే ఇది ఫ్రైయా లేకపోతే పులుసు లాగా? ముద్ద మధ్యగా. ముద్ద అంటే చింతపండు పులుసు కూడా ఉంది కదా, మొత్తం అంతా వేసేసి ఇది పోసేస్తాం. ఉప్పు కారం అంతా వేసేసి కరివేపాకు, మెంతి కూర అవన్నీ వేసేసి మూత పెట్టాలి కదా. ఈ వంట మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? మీ అమ్మ కాలం నుండి మీరు నేర్చుకున్నారు అనమాట. బామ్మగారు, నూనె వేడెక్కింది, ఫస్ట్ ఏమయ్యాలి? అన్ని వేసేసేయండి. ఓకే, ఇన్ని వేసేనా? వేసేయండి. ఎండుమిరపకాయ ముందు వేయద్దు, నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఏమేమి? ఇవేనా? అదేంటి మినపకాయ. మరి కొన్నేళ్ల నుండి వంట చేస్తూ ఉన్నారు కదా, బోర్ కొట్టదా? బోర్ కొట్టదు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. మరి ఇన్ని రోజులు అలవాటైనా బోర్ కొట్టేస్తుంది కదా ఎప్పుడోకప్పుడు? కాదు, ఓకే, లేకపోయినా కథ చెయ్యాలని అనిపిస్తుంది. బాగా చేయని వాళ్ళని చూస్తే చెప్పాలనిపిస్తుంది. చెప్తారా ఏంటి వంట చేసే పద్ధతి ఇదేనా అని? నెక్స్ట్ ఏమేయాలండి? అంటే చూసి ఊరుకో బుద్ధి కాదు, వాళ్ళు బాగా లేకపోతే చేయండి. నీకెందుకు కూర్చోరా? జాగ్రత్త చేయడానికి ట్రై చేస్తానండి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కరివేపాకు. బామ్మగారు వంట బాగా చేయాలని చెప్తారండి మీరు. మరి నాకు వంట రాదు బామ్మ, ఏం చేయాలంటారు? మరి నేర్చుకోవాలి. చింతపండు పులుసు కూడా వేయాలి. కంద ముక్కలు వేసి, కంద ముక్కలు వేసి చక్కగా చింతపండు పులుసు కూడా. దీనికి ఏమైనా కొలుతుందా బామ్మగారు? ఏమో అందాలి, కొలతగా మాకు ఏం లేదు. ఒక పచ్చళ్ళలో కూడా కొంతమంది కొలత పెట్టుకుంటారు, మా అందాలి, అన్నీ అందాలి. మీరు కారం ఎక్కువ తింటారా? ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మెంతులు, మెంతి కూర. సో మెంతి కూర కేవలం ఆకులు మాత్రమే, తొడిమలు లేకుండా పోయాలండి. ఉడకాలి కదా, కంద ఉడకడానికి కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలి. అన్నట్టు ఉడికింది అది, ఇంకొంచెం చాలా కట్ట ముందు ఉడకబెట్టుకోవాలి. మరి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మా ఊరి వంటలో చిన్న బ్రేక్ తీసుకుందాం బామ్మగారు. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలో తీసుకున్న ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట. ఈ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ A, D, E ఉంటాయి. మరి బామ్మగారు, ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి, ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలి? పసుపు వేయాలి కొంచెం, నెక్స్ట్ కొంచెం కారం అండి. సో ఉప్పు, పసుపు, కారం వేసేసుకుందాం, మెల్లగా ఉడుకుతుంది. మరి బామ్మగారు, మా కోసం మంచి చిట్కా చెప్పొచ్చు కదా మీరు. ఏం చేయాలంటే కంద ముక్కలు కోసుకుంటాం కదా, కోసుకున్న తర్వాత ఏం చేయాలి, బియ్యగడి నీళ్లు ఉంటాయి, ఆ బియ్యగడి నీళ్ళల్లో ముక్కలు పెట్టాలి. దొరలు ఉంటాయి, కొన్ని కంట దొరలు ఉంటాయి, కొన్ని ఉండవు. మా ఊరి వంటలో దుర్గమ్మ బామ్మ నోట బంగారు చిట్కా మరోసారి మీకోసం. దొరుకుతున్న కంద ముక్కల్ని
బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటే దురదపోతుందట. ఈసారి కంద ఉపయోగించేటప్పుడు ఈ చిట్కా వాడండి. మరి నెక్స్ట్ ఏం చేయాలి బామ్మగారు? కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. ఇందులో బెల్లం వేసుకుంటారా? అసలు కూరలో బెల్లం ఎందుకు వేస్తారు? బెల్లం గానీ తీపి గానీ ఇష్టం అది. ఇష్టమనా? తీపి కూడా కలవాలి, తెలియాలి. దీప అలవాటు ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఉత్త వాళ్ళకి మట్టుగా ఏం అక్కర్లేదు. నిమ్మకాయ కూడా నిండుతారు బెల్లం. నిమ్మకాయ కూడా చింతపండు పులుసు బదులు నిమ్మకాయ కూడా నిండుకుంటారు. సో ఎక్కువ చింతపండు పులుసు వేయకుండా నిమ్మకాయ. చింతపండు పులుసు అయ్యారు, నిమ్మకాయ దించబోయే ముందు నిమ్మకాయ నిండుతారు. తాతగారికి బాగా ఇష్టమైన వంటలు ఏంటి? బెండకాయ. బెండకాయ బెండకాయ పడగొట్టేసేవాళ్ళు. బెండకాయ పులుసా లేకపోతే ఫ్రైయా? పులుసు ఫ్రై కాదు, ప్రేమ వేసేసేయటమే. నూనె కత్తి ఎక్కువగా వేసేస్తే మంచిగా ఉంటుంది. సో తాతయ్య గారికి అప్పట్లో బెండకాయలు చాలా ఇష్టం అన్నమాట. పచ్చిగా తింటారు, పచ్చి కొంతమంది పచ్చిగా కూడా తింటారు. లేతకాయ తాతగారు తినేవాళ్ళ? దొండకాయ కట్టి పచ్చి తింటారు. బామ్మగారు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏ కాలంలో అయింది పెళ్లి? పెళ్ళి చాలా సంవత్సరం 50 ఏళ్ళు దాటింది. 50 ఏళ్ళు దాటింది. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి అబ్బాయి. ఒక అమ్మాయి అబ్బాయి. తాతయ్య గారు మీకు ఎలా పరిచయం? పెళ్లి చూపులేదు? చిన్న పిల్లలపై పెళ్ళి అయింది. ఏ టైము? ఎప్పుడు? 7 ఏళ్ల పిల్లలు. 7 ఏళ్ళకి పెళ్ళయిందంట మా అమ్మగారికి. సో మీకు దగ్గర పరిచయాలా లేకపోతే చుట్టాలా? లేకపోతే చుట్టాలేనా? మా పెద్దమ్మ అలా పెట్టుకుంటుంది. సో పరిచయం మీకు? మాకు పరిచయం ఏం లేదు కానీ చెప్పాలి దగ్గర. తాతగారంటే భయం వేసేదా మీకు? వంటలకి వంకలు పెడతారని తినేవాళ్ళని? కోపం ఎక్కువే. కోపం ఎక్కువేనా? ఏం చేసేవాళ్ళు తాతయ్య గారు కోపం వస్తే? ఏం చేసేవాళ్ళు ఏం లేదు, లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు కాముగా. అంతేనా? ఉడికిపోయింది బామ్మగారు, ముక్కలు ఉడికిపోయాయి. తీసే. సో తీసేద్దాము బౌల్లోకి. బామ్మగారు దీని తర్వాత ఇంకేమైనా వేయాలి ఇందులో? ఇంకేం లేదు. ఇంకేం లేదా? కంద మెంతి కూర రెడీ అయిపోయిందని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. కంద మెంతి కూర కావాల్సిన పదార్థాలు: కంద, పచ్చిమిర్చి, మెంతి కూర, కరివేపాకు, చింతపండు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, నూనె. కంద మెంతి కూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి కాగాక ఎండుమిర్చి, పోపు దినుసులు, 4 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, 1 కప్పు ఉడికించిన కంద ముక్కలు, 1/2 కప్పు చింతపండు గుజ్జు, 1 కప్పు మెంతాకు, తగినన్ని వాటర్ పోసి 5 నిమిషాలు ఉడికాక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికాక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కంద మెంతి కూర రెడీ.